అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క వ్యక్తినైనా విచారించి ఆలోచించి రాజధాని నిర్ణయం తీసుకున్నారా? ఒకటి. రెండు అదే కమిటీలో చివరికి తాడికొండ శాసనసభ్యుడికి కూడా అవకాశం కల్పించలా. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు గొడవ చేస్తే తప్ప ఆయనకే స్థానం కల్పించలేదే, ఇక మాకెందుకు కల్పిస్తాడు ఆయన? అంత చిత్తశుద్ధి ఉందా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఈ రాజధాని విషయంలో? అంతేకాదు అటే కాదు మాట్లాడేదిగా. ఇప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని అన్నారు. ఏ ఒక్క రైతు కూడా స్వచ్ఛందంగా ఇచ్చిన దాఖలాలు లేవు. భయపెట్టి బెదిరించి మంత్రులందరూ కూడా రేత్రింబగళ్ళు ఇళ్లలో దొంగల్లాగా కాపలాలు కాచి భూములు లాక్కున్నారు. రైతు కూలీలు, కౌలు రైతులు ఈరోజు కన్నీళ్లు పెడతా ఉన్నారండి. ఈ చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వాళ్ళ కాళ్ళ దగ్గర తెలుగు జాతి ఆత్మస్థైర్యాన్ని